ఎలుగుబంటి బస వేసే ప్లేస్ చూసి పరుగులే పరుగులే. ఇదిగోండి ఇక్కడ ఈగలు కనిపిస్తున్నాయి కదా, ఇదైతే తుమ్మెలు అంటాము. జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, ఈ ఈగలు కానీ కరిస్తే నాకు మామూలుగా ఉండకపోను. ఈ గుహ చూసిన తర్వాత ఉత్త పడిపోయింది మావ, నాకు మామూలుగా లేదు. ఈ గుహ చూడండి, ఇక్కడ ఏదో బస చేస్తుంది. బస అంటారు మాకు మా ఏరియాలో, ఇక్కడ ఉంటుంది ఏదో. హలో హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఈ రాయి ఎక్కబోతున్నాను. ఈ రాయి ఎప్పటి నుంచో ఎక్కాలనుకుంటున్నాను, అసలు అవ్వట్లేదు అనమాట. ఈరోజు వీలైంది కాబట్టి నేను ఈరోజు రాయి ఎక్కి చూపిస్తాను ఎలా ఉందో. చాలా బాగుంటుంది, ఆ చివరికి వెళ్ళాక చాలా బాగుంటుంది అనమాట. సో ఈరోజు అడ్వెంచర్కి అయితే రెడీ అయిపోయాను. బాగుందో చూడండి, ఇంకా టాప్కి వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కింద లొకేషన్ చూడండి, ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది చూడండి, పెద్ద పెద్ద కొండలు, మధ్య మధ్యలో చిన్న చిన్న ఇల్లు, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇక్కడ అప్పట్లో చిన్న బ్రిడ్జ్ ఉండేది, కొత్త రీసెంట్గానే ఓపెన్ చేశారనమాట. ఇది పైకి వెళ్దాం. పెరిగే మొక్క, దీన్ని ఏమంటారో తెలీదు. ఇదైతే కొండ చివరి వరకు ఉందన్నమాట. చూడడానికి చాలా బాగుంది. చూడండి, ఏమంటారో కామెంట్ చేయండి తెలిస్తే. చూడండి, కొండ పైకి ఎక్కుతున్నంతసేపు చాలా బాగుంది. కొండ ఇంకా హైట్లో వచ్చామన్నమాట. ఇంకా సగం కూడా ఎక్కలేదన్నమాట. ఇంకా దూరం వెళ్ళాలి. అటువైపు చూడండి పొగమంచు ఎలా ఉందో. చిన్నగా వర్షం పడుతుందన్నమాట. దారిలో ఈ రాయి ఒకటి తగిలింది చూడండి. ఇలాంటి రంధ్రాల దగ్గర ఏదేదో ఉంటుంటుంది. అయినా అంత అడ్వెంచర్ చేయకూడదులేండి. చాలా బాగుంది ప్లేస్ అయితే జంతువులకి. అంతసేపు ఇంకా ఎక్కుదాం అన్నట్టుగానే ఉంది. లొకేషన్ అయితే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది అనమాట. కొండపైకి వెళ్ళే కొలది చూడండి ఎంత బాగుందో. లోయలు కింద గడ్డ ఉంది చూడండి, చూసారా కనిపిస్తుందా? ఈ రాయి కిందన హోల్ ఉంది అనేసి చూపించాను కదా, దానిపైనే ఉన్నాను. అయితే ఇక్కడ ఒక ప్రమాదకరమైన వైల్డ్ ఈగలు అయితే ఉన్నాయి. అదేటన్నది ఇప్పుడు చూపిస్తాను. దగ్గర ఉండడం కూడా భయం వేసింది. అక్కడుండి నేను ఈ జాకెట్ ఇప్పుతున్నా అనమాట. అది సడన్గా చూసేసరికి భయం వేసి దూక్కుంటూ వచ్చాను ఆ పెద్ద పెద్ద ముళ్ళ దగ్గర నుంచి. చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడే చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ ఉందన్నమాట. వైట్ కనిపిస్తుందా? జూమ్ చేస్తే బాగా రాదులేండి, అయినా చూపిస్తా చూడండి. అది కానీ కరిసి ఉంటే సామిరంగా ఉండండి, నాకు మామూలుగా ఉండకపోను. అది దగ్గర నుండి చూపిస్తా. ఇప్పుడు వెళ్ళే ముందు తీస్తాను అనమాట. ఇప్పుడు వెళ్ళడానికి కష్టం. కొండల్లో ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అలాంటి ఈగలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తేనెటీగలు ఉండొచ్చు, తెర ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. అవన్నీ చూసుకుంటూ, ఈ దారులన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఇలాంటి చోట కానీ కొద్దిగా తప్పటాడుగు వేసామనుకోనండి, కథం అనమాట. వేసేస్తాయి, చచ్చిపోతాం. అది అందుకని ఈ జాగ్రత్తలు అయితే చెప్పాల్సి వచ్చింది. ఇంత పైకి వచ్చిన తర్వాత ఇదిగో ఇక్కడ రాయి ఉంది చూడండి. రాయి ఉందే కాదు, కింద నుంచి మనం వస్తున్నదంతా రాయే. ఇంకా టాప్లోకి వెళ్ళాలన్నమాట. టాప్లోకి వెళ్ళాలి. చాలా వరకు వచ్చాము మనం. అయితే ఇంకా కాసేపట్లో మనం రీచ్ అవ్వబోతున్నాం. ఇదిగోండి, ఇందాక మనం నేను చూపించాను కదా ఇందాక, ఈ పాయింట్కి వచ్చాము. ఇది అయిపోతే టాప్ వచ్చినట్టే అనుకున్నాము. అయితే ఇంకా హైట్లో ఉంది చూడండి, ఇంకా ఉంది. ఇంకా హైట్లో ఇంకా రాయి కనిపిస్తూనే ఉంది. ఆ చివరి వరకు వెళ్ళి దాని అవతల ఏముందో కూడా మనం చూద్దాం. మనం వచ్చింది దానికే, ఓకేనండి. ఈ పాయింట్కి వచ్చిన తర్వాత చూడండి, పచ్చటి పొలాలు ఎంత బాగున్నాయో, కొండలు, మబ్బు, చాలా బాగుంది. ఇదో రోడ్ కదా, ఇది రాయగడ్డ స్కూల్ దాకా వెళ్తుందన్నమాట. ఇంకా స్కూల్ లోపల కూడా వెళ్తుందిలేండి. ఇక్కడెక్కడో కనిపిస్తుంది స్కూలు, అది స్కూల్ అండి. ఇలా చూసుకున్నట్లయితే ఇటువైపు ఇది మచ్చగడ్డ అండి. ఇది మచ్చగడ్డ అవతల అది జీమడుగుల రోడ్ అనమాట. అక్కడ కనిపిస్తుంది, అది హైవే అనమాట. అది జీమడుగుల నర్సీపట్నం ఆ రేంజ్లో వెళ్తుంది. ఇంకా మనం ఎక్కాల్సిన కొండ అయితే ఇదేనండి. ఇటువైపు చూడండి, పొగమంచుతో కమ్ముకున్న కొండలు ఎంత అద్భుతంగా ఉందో. నేచర్ సౌండ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. మధ్య మధ్యలో పిట్టల శబ్దాలు
చాలా బాగున్నాయి. మనం ఎక్కాల్సిన పాయింట్ అదిగంటే టాప్లో ఒక చెట్టు ఉంది కదా, అక్కడ దాకా వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంది చివర అది లేదంటే ఇంకా ఉందా అని. కొండ అయితే ఎక్కుతున్నా కానీ చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను ఈ కొండ ఎక్కాలని నేను టార్గెట్లో ఉన్నాను. పక్కనే మా ఊరు అనమాట. చాలా అద్భుతంగా ఉంది. జీమడుగులు వెళ్ళే రూట్లో, అదే కొత్తపల్లి వాటర్ ఫాల్ ఉంది కదండి, అది వెళ్ళే రూట్లోనే మా ఊరు ఉంది. లోపల బయట అక్కడ నుంచి ఇటు చూసినట్లయితే ఈ రాయి కనిపిస్తుంది అనమాట హైవే నుంచి. ఆ కొండేనండి ఇది. చూసి ఎప్పటి నుంచో ఎక్కాలి 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 ఎక్కాలనుకున్నా, ఈరోజైతే నా కోరిక నెరవేరిపోయింది. మీరు కూడా ఇక్కడ వచ్చి ఈ అద్భుతాన్ని చూడాల్సి వస్తే నా కాంటాక్ట్ అవ్వండి, నేనే తీసుకొస్తా. వావ్ 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 వావ్, ఎంత బాగుందండి. డ్రోన్లో చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ వ్యూ ఇక్కడ నుంచి బయట అవుట్ సైడ్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అండి. చాలా బాగుంది. చాలా హైట్లో ఉన్నాను. నిజంగా డ్రోన్ ఫుటేజ్ చూసినట్టే ఉంది, కాకపోతే నాకు కెమెరా బాగాలేదండి. దాన్ని బట్టి అంత బాగా చూపించలేకపోతున్నాను. చూడండి, అక్కడ టెంపుల్ ఉంది చూసారా, అక్కడెక్కడో ఉంది టెంపుల్. ఎంత బాగుందో కొండ మీద. ఈ పంట పొలాలు, కొండలు, గడ్డ, హైవే రోడ్డు చాలా అద్భుతంగా ఉందండి. ఇక్కడ ఖచ్చితంగా మీరైతే రావాల్సిందే. ఎంత బాగుందో మీ కళ్ళతో చూస్తే తెలుస్తుంది. మనం పూర్తిగా రీచ్ అవుతున్నాం అనే టైంలో ఈ లొకేషన్ అనమాట. ఇక్కడ నుంచి అయితే వ్యూ ఇలా ఉంది, చాలా అద్భుతంగా. అక్కడ ఊరు కనిపిస్తుంది చూడండి, అక్కడ ఒక ఊరు కనిపిస్తుంది, ఇక్కడ ఊరు కనిపిస్తుంది, ఇటు చూస్తే ఇక్కడ ఊరు కనిపిస్తుంది. కొండ అయితే ఇదేనండి. అక్కడ బండరాయి కనిపిస్తుందా అండి, అక్కడ దాకా వెళ్ళాలి. కూరల్లో వేసుకుంటాం కదండి, కరివేపాకు అంటారు, కరివేపాకు. ఇక్కడ చెట్టు ఉంది, ఇది చూడడానికి జిల్లేడు లాగా ఉంది, కానీ అది కాదండి. ఈ కొండలో నేచురల్గా పెరిగిన మొక్క ఇది. చూడండి, దగ్గర వెళ్ళి చూపిస్తా. ఇదిగోండి చూడండి, ఇలా ఉంది దీని ఆకులు అయితే. సేమ్ జిల్లేడులాగా ఉంది, మన ఊర్లో ఉంటుంది కదా, సేమ్ ఇలాగే వస్తుంది. లిక్విడ్ గమ్ము లాంటి పదార్థం అనమాట. అవుట్ సైడ్ వ్యూ చూడండి. మనం పూర్తిగా కొండ ఎక్కేసి యువతల ఇంకా పైకి వచ్చేసరికి వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. ఇదిగోండి మనం వచ్చిన రాయి, మనం వచ్చిన ప్లేస్ అయితే ఇలా ఉంది ప్రస్తుతం. మనం ఇటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అటు కూడా చూడాలి కాబట్టి మనం చూద్దాం. చూసిన తర్వాత మనం అనుకున్న ప్లేస్ అక్కడ ఉంది. అక్కడైతే చూడండి, చూడడానికి భయంకరంగా ఉంది. ఇటువైపు అయితే అడవిలా ఉంది, రాళ్ళు. ఇటువైపు అయితే బీభత్సంగానే ఉంది, చూడడానికి భయంకరంగా ఉంది. ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ వచ్చిన తర్వాత వ్యూ ఇలా ఉందండి. ఇటు పుల్లు తోటలే ఉందన్నమాట. ఇలాంటి చోట ఎలుగుబంట్లు తిరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుందండి. పెద్ద పెద్ద కొండలు, అసలుకే భయంకరంగా ఉంది ఇటువైపు చూడడానికి. నేనైతే సింగిల్గా వచ్చాను, అసలు ఎవరికి చెప్పలేదు కూడా ఇక్కడ వస్తున్నానని. అందుకే చిన్న టెన్షన్ అనమాట. చూడండి, కొండలు అయితే చాలా అద్భుతంగా ఉంది. అయితే ఆ కొండలు ఎక్కడం కష్టమేనండి. ఇది చిన్నది వేలాగా ఉంటే నేను ఇటువైపు వచ్చాను అనమాట. ఇక్కడ పైకి వెళ్ళే పాయింట్లో అయితే వే ఉందో లేదో తెలీదు. ఇక్కడ దాకా అయితే దారిలాగే కనిపిస్తుంది. ఒకసారి ట్రై చేద్దాం. దారి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఇలాందో చూద్దామని నేను ఇక్కడ దాకా వచ్చాను, కానీ నాకైతే టెన్షన్ మొదలైంది. నేను అనుకున్న ప్లేస్ కాకపోయినా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయానండి. అయితే ఇక్కడ దాకా జనాలు అయితే బాగానే తిరుగుతున్నారు. పైన ఎలా ఉందో చూడాలి. చూడండి, అది చూపిస్తున్నాను. చిన్న టెన్షన్ అనమాట. ఎందుకంటే అలాంటి చోటే మన ఫ్రెండ్ ఉన్నాడు కదా, బండి అలాంటి వాళ్ళు ఉంటారనమాట. మా కొండల్లో బండి తిరుగుతున్నాడు.
అయిపోయిందిలేండి, అది కామనే. అందువల్ల అలాంటివి చూశాను కాబట్టి కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఆసమండి, ఈ కొండకు వస్తే వచ్చాను కానీ చాలా అద్భుతం అనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి అద్భుతాలు ఎన్నో 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 చూడబోతారు ఇంకా ఈ ఛానల్లో. వెళ్ళలేకపోతున్నానండి, కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రాయి పాక్కుంటూ ఎక్కాలి, అది అస్సలు అవ్వదు. దగ్గర వెళ్ళి చూసిన తర్వాత నేను రెడీ అయిపోతున్నాను. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియో కోసం వెయిట్ చేయండి. ఖచ్చితంగా దగ్గరలోనే మీ ముందుకు ఆ వీడియోని తీసుకొస్తాను. థ్యాంక్ యూ. జై హింద్. ఎలుగుబంటి బస వేసే ప్లేస్ చూసి పరుగులే పరుగులే.